ఓకే అండి. వచ్చిన ఆళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు దురదృష్టం మనం ఏం చేయలేము. ఓకే లీడర్స్, ఈరోజు మనకు 8G మిషన్‌లో గాని, 4Gలో గాని, 6Gలో గాని ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్ అన్నటువంటి దాంట్లో మనకు ఈరోజు 9 రకాలు మనం రిపోర్ట్‌లు మనం దీంట్లో మనం తెలుసుకోవచ్చు. ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ మనం తెలుసుకోవడం అవసరం. ఫస్ట్ వచ్చింది దీంట్లో మనము ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్‌లో అనాటమీ క్లాస్ ఏముండదండి దీంట్లో. ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అన్నటువంటి రిపోర్ట్ ఉంటుంది. దీనిలో నార్మల్ రేంజ్ రాసుకోండి, ఇంపార్టెంట్. మీకు స్లైడ్ ఉండదు దీనిది. ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నార్మల్ రేంజ్ వచ్చింది 25.9 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తించవచ్చు. రిపోర్ట్ నెంబర్ 1 ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్. రాసుకుంటున్నారా? రాసుకుంటున్నారా లేదా? రెస్పాండ్ కారా? రాసుకుంటున్నాను సార్. నాకు కోపం తెప్పిస్తాండ్రు. నేను జూమ్ మీటింగ్ ఇంకా జీవితంలో ఇంకా రాసుకుంటున్నాను జూమ్ మీటింగ్ పెడదలుచుకోలేదు మేడం. నాకు రెస్పాండ్ కాకపోతే చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే నేను జూమ్ మీటింగ్ కంటిన్యూ చేయలేను. సబ్జెక్ట్ కూడా నేను చెప్పలేను. రాసుకుంటాను. ఏం ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ? పలికేదానికి ఏం ముత్యాలు ఏమైనా పోతాయా మీకేమన్నా? ఏ 3 రోజులు గ్యాప్ వచ్చే కొద్దిగా జూమ్ మీటింగ్ ఎంత ఇట్లా తయారైనారు 3 రోజులకే? మీరు లేకుంటే అంతే ఉంటుంది సార్. నేను ఉన్నా లేకనే సిస్టమ్ అంటే సార్ ఇక జరుగుతూ ఉండాలా. అంతే. మన వాళ్ళు సబ్జెక్ట్ బాగా చెప్పినారు కదా, బాగా రెస్పాండ్ అయ్యారని చెప్పినారు. మళ్ళీ ఏమైంది రెస్పాండ్ అయ్యేదానికి? ఇంత కష్టపడి చెప్తా ఉంటే మీరేం చెప్పారు సార్? ఎంత కష్టపడి ఎంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని అన్ని ప్రిపేర్ చేసి మీకు చెప్తా ఉంటే మీరు కనీసం రెస్పాండ్ కూడా కాకలేకపోతే నేను ఏం చెప్పాలి? నేను చెప్పండి. ఏం సార్ మీకు జూమ్ మీటింగ్ కావాలన్నా క్లోజ్ చేద్దామా? చెప్పండి, నాకు క్లారిటీ ఏంటి ఒకసారి. జూమ్ మీటింగ్ పెట్టాలన్నా క్లాస్ చేయాలన్నా ఏం మరి రెస్పాండ్ కావాలి కదా నాకు. మాకు ఎట్లా తెలుస్తుంది సార్? కంపల్సరీ అవసరం సార్. రెస్పాండ్ అయింది దానికి ఏమైంది మేడం? అందరికి ఏమైంది? ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? ఖచ్చితంగా కావాలి సార్. వినపడుతుందంటే పలకరు, పలకరు రాస్తుంటే సబ్జెక్ట్ పలకరు. ఇంక దేనికి ఇంకా జూమ్ మీటింగ్ మేడం చెప్పండి. వాస్తవమే సార్. ఎట్లా మేడం మీరు రెస్పాండ్ కాకపోతే నేను ఏం చెప్పాలి? మీరే చెప్పండి. నా ప్లేస్లో మీరే ఉంటే ఇట్లా నేను చెప్పుకుంటా పోయే కొద్దికే మీరు మీకు అర్థమైందా లేదా అని ఏం చెప్పలేకపోతే నేను చెప్పుకుంటా పోతే ఏం ఉపయోగం చెప్పండి? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం లేదు సార్. మరి రాసుకున్నానంటే ఒకరు పలకరు. ఈ రిపోర్ట్ లేదు, ఆల్రెడీ ఇది కనపడదని చెప్తున్నా, నోట్ చేసుకొని చెప్తున్నా. ఈ 9 రిపోర్ట్లో ఒకదానికి ఒక లింక్ ఉంది. మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాము, నోట్ తెరుస్తారు. ఏమన్నా మాడితే సార్ కోపం అంటారు. మీరు చేసేదాన్ని ఇట్లున్నది. సార్ నేను డ్రైవింగ్లో ఉన్నాను సార్. రేపు సార్ డ్రైవింగ్లో ఉంటాను. నేను కూడా ఇప్పుడే వచ్చినాను సార్ బయటికి పోయి. ఓకే అండి, మీ ఇష్టంలే, నేనేం చేయలేను. కానీ ఎందుకు ఊరికేనే అర్థం చేసుకుంటే మీరు బాగుపడతారు, లేకపోతే మీ ఇష్టం, నేనేం చేయలేను. ఓకేనండి. ఈరోజు మనకు ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్ బాడీ హ్యూమన్ అనాలిసిస్ రిపోర్ట్లో 9 రిపోర్ట్లు వస్తాయి. ఇందులో ఫస్ట్ది ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నార్మల్ రేంజ్ ఉంది 25.9. ఇందులో మనము ఏం కనపడుతుందంటే కణాంతరక ద్రవ్యం అనమాట. ఆడవారిలో మరియు మగవారిలో ఏ విధంగా ఎత్తును కొలుస్తారనే ఫార్ములా ఉంటుందండి దీంట్లో. ఆ ఫార్ములా ప్రకారం మనం అందరం కూడా ఎవరైతే 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళకి మాత్రమే అక్యురెన్సీ హైట్ అనేది వస్తుంది. ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి ఆడవారి మరియు మగవారు. అందులో ఇప్పటి వరకు వయోజనుల పరంగా సరాసరి తీసినప్పుడు సగటు ఎత్తు వచ్చింది దీంట్లో 172 సెంటీమీటర్లుగా మనకు కనపడుతుందండి. సగటు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు అందరూ కూడా 172 సెంటీమీటర్లుగా మనకు పురుషులకు కనపడుతుంది హైటు. స్త్రీల పరంగా అయితే 162 సెంటీమీటర్లు. అంటే ఇద్దరికి 10 సెంటీమీటర్ డిఫరెంట్ ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వారసత్వంగా వచ్చిందనుకోండి,
తన ఆడవారికి కానీ మగవారికి కానీ దీని డిఫరెంట్ ఫార్ములా ఉంటుందండి. ఇందులో మనము పురుషుని పరంగా చూసినప్పుడు తండ్రి ఎత్తు ప్లస్ తల్లి ఎత్తు రెండు కలిపి బై 2 చేస్తే మనకు యావరేజ్గా మనకు సెంటీమీటర్ వస్తుంది. అందుకే మనం అంటూ ఉంటాం ఈ యొక్క రిపోర్ట్ ఎందుకంటే ఎక్కడ కనపడదండి. చాలామందికి వచ్చింది పెరిగితే హైట్ పెరుగుతారు లేకుండా తగ్గుతారంటే ఎప్పుడైతే మనకు మగవారు కానీ ఆడవారు కానీ తండ్రి తల్లి యొక్క హైట్ను బట్టి బై 2 చేసుకుంటే పిల్లల యొక్క హైట్ అనేది కనపడుతుంది. ఆ విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా స్త్రీ పరంగా అయితే తండ్రి ఎత్తు తల్లి ఎత్తు బై డివైడెడ్ చేస్తే కనుక ఇది మనకు వచ్చిందే అక్యురసీగా వస్తుందండి మనకు హైటు. దీని ద్వారా ఫస్ట్ రిపోర్ట్ ఇంట్రాసెల్ ఫ్లూయిడ్ అనేది కణాంతర ద్రవ్యం రిలీజ్ అయ్యే దాన్ని బట్టి మనం ఏ రేంజ్లో ఉందనేది మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. ఇది రాసుకోండి. నార్మల్ రిపోర్ట్ ఎవరికైనా సరే 25.9 మధ్య ఉంటే నార్మల్ రేంజ్గా మనం గుర్తించవచ్చు. సెకండ్ వన్ అండి, సెకండ్ రిపోర్టు ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నార్మల్ వచ్చింది 13.2. దీనికి బాహ్య కణద్రవ్యం అంటారు. ఇప్పుడు మరొక మనము బాహ్య కణద్రవ్యం ద్వారా ఎత్తుని ఏ విధంగా కొలుస్తామో దాని గురించి కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా గురించి మనం తెలుసుకున్నాం. WHO నివేదిక ప్రకారం ప్రామాణిక బరువును లెక్కించే మార్గం ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందడం ద్వారా దీని యొక్క పురుషుల్లో అయితే సెంటీమీటర్ -80 వస్తుందండి. స్త్రీలో అయితే సెంటీమీటర్ -70 వస్తే హైట్ వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పురుషుడు వచ్చింది ఎత్తు అనేది మనము సెంటీమీటర్ -80 డివైడెడ్ బై 70తో మనం మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకు వచ్చింది అక్యురెన్సీ మనకు హైట్ వస్తుంది. స్త్రీలు అయితే సెంటీమీటర్ -70 డివైడెడ్ బై 60 లెక్కేస్తే మనకు వచ్చింది మనకు కనపడినటువంటి బాహ్య ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది హైట్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. జస్ట్ దీని ఏం బేసిక్ కాదండి, మన అందరం కూడా తెలుసు. మనము ఆల్రెడీ మనము రిపోర్ట్ చూసినప్పుడే ఆల్మోస్ట్ మనం హైట్ కూడా అన్నీ మనం డిస్ప్లే చేస్తాము. దాన్ని బట్టి మనం అందరం కూడా ఈ రిపోర్ట్ గుర్తించవచ్చు. మూడోది ప్రోటీన్ అనేది తెలుసుకోవచ్చు. దీనిలో కండర ద్రవ్యరాశి అంటారు తెలుగులో దీన్ని. ప్రోటీన్ నార్మల్ రేంజ్ ఎవరికైనా సరే 14.65 మధ్య ఉంటే ఇది మూడో రిపోర్టు. ప్రోటీన్ కండర ద్రవ్యరాశి నార్మల్ రేంజ్ వచ్చింది 14.65. ఇది 14.65 ఉండాలి. నాలుగో రిపోర్ట్ అండి ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్ నార్మల్ రేంజ్ వచ్చింది 1.34 మధ్య ఉంటే నార్మల్ రేంజ్గా ఉన్నట్టు మనకు ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్ అనే యొక్క రిపోర్టు. ఫిఫ్త్ వన్ బాడీ ఫ్యాట్ కేజీలో ఉంటుంది 30.09. సిక్స్త్ రిపోర్ట్ అండి బాడీ మిక్చర్. ఈ బాడీ మిక్చర్లో మనం ఏ విధంగా కనపడుతుందంటే రిపోర్ట్ నెంబర్ ఫస్ట్ వన్ రిపోర్టు సెకండ్ రిపోర్ట్ ఎంత సార్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ రిపోర్ట్ నార్మల్ రేంజ్ ఎంత సార్ ఇప్పుడు చెప్పరా? ఫస్ట్ సెకండ్ కలిపితే బాడీ మాయిశ్చరైజర్ రిపోర్ట్ వస్తుంది అనమాట. సిక్స్త్ రిపోర్ట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ కూడండి అని చెప్పండి ఒకసారి. నార్మల్ రేంజ్ ఫస్ట్ వన్ ఎంత నార్మల్ రేంజ్? 25 సార్. వెరీ గుడ్. సెకండ్ వన్ సార్? సెకండ్ గా 25 13 సార్, 13.2. 13.2 సార్. ఇప్పుడు బాడీ మాయిశ్చరైజర్ వచ్చింది మనకు ఫస్ట్ వన్ సెకండ్ వన్ కొడితే 39.1 రావాలి. ఇది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. అంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ కరెక్ట్గా ఉంటే ఇక బాడీ మాయిశ్చరైజర్ అనేది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. సెవెంత్ వన్ అండి మజల్ వాల్యూమ్ అనేది 6 మనకు బాడీ మాయిశ్చరైజర్ ఉందా అది 39.1 ప్లస్ 3 ఉడుకోవాలి. 6 ప్లస్ 3 కూడల్లా అంటే మూడో రిపోర్ట్ కండర ద్రవ్యరాశి 14.65. మనకు ఈ యొక్క దీంట్లో మనకు డిస్ప్లే అయినప్పుడు ఈ యొక్క మూడో రిపోర్టు మరియు ఆరో రిపోర్టు రెండు ఉంటే
మజల్ వాల్యూమ్ అనేది వస్తుంది. ఈ కనపడవండి ఎక్కడ, కానీ మన ఈ యొక్క 8G కానీ 4G కానీ ఈ మిషన్లో మాత్రమే, 4Gలో లేవు సార్, ఇది 8Gలో ఉంది. మజల్ వాల్యూమ్ 6వ రిపోర్ట్ వచ్చింది 39.1, 3వ రిపోర్ట్ వచ్చింది 14.65, రెండు కూడితే 53.8. అంటే మీకు ఇది మజల్ వాల్యూమ్ తెలియాలంటే 6th రిపోర్టు బాడీ మాయిశ్చరైజ్ తెలియాలి, ప్రోటీన్ వాల్యూమ్ తెలియాలి. ఈ రెండు తెలిస్తేనే మనకు మజల్ వాల్యూమ్ వస్తుందండి. మజల్ వాల్యూమ్ నార్మల్గా వచ్చింది 53.8. 4th వన్ లీన్ బాడీ వెయిట్, రిపోర్ట్ నెంబర్ 7 53.8, రిపోర్ట్ నెంబర్ 4 ఆర్గానిక్ సబ్స్టెన్స్ 1.34, రెండు కలిపితే 55.1. ఇప్పుడు మనము లాస్ట్ రిపోర్టు వెయిట్ వచ్చింది, రిపోర్ట్ నెంబర్ 8, రిపోర్ట్ నెంబర్ 2 5 కూడితే 86 వస్తుంది. నార్మల్ రేంజ్ మనకు వెయిట్ వచ్చింది 86 అండి. సార్ మీకు అర్థమవుతుంది, అర్థం కాలేదు అలా రిపీట్ చేయమంటారా? అర్థమవుతుందా? సార్ రిపీట్ చేయండి సార్. ఓకేనండి. ఈరోజు మనకు టాపిక్ ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్స్. దీంట్లో 9 రకాలైనటువంటి రిపోర్ట్స్ మనకు డిస్ప్లే అవుతాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్, కణాంతర్గత ద్రవ్యము, నార్మల్గా వచ్చింది 25.9, ఇది మీరు నోట్ చేసుకోవాలి. సెకండ్ రిపోర్టు ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, నార్మల్ రేంజు 13.2, ఇది కూడా నోట్ చేసుకోవాలి మీరు. థర్డ్ రిపోర్టు ప్రోటీన్ నార్మల్, కండర ద్రవ్యరాశి అంటారు దీని తెలుగులో, నార్మల్ రేంజ్ 14.65. ఇన్ఆర్గానిక్ సబ్స్టైన్ నాలుగో రిపోర్టు 1.34. ఐదో రిపోర్ట్లో బాడీ ఫ్యాట్ కేజీల్లో 30.9. ఇప్పుడు ఈ 5 రాసుకున్న తర్వాత 6వ రిపోర్టు 7, 8, 9లో వీటిని బట్టే మనకు వచ్చేస్తుంది అనమాట క్యాలిక్యులేషన్ ఏమేమి కూడాలనేది. 6th రిపోర్టు బాడీ మాయిశ్చర్, 1వ రిపోర్టు 2వ రిపోర్టు కూడండి, దానికి వేసుకోండి బాడీ మాయిశ్చరైజ్కు. చెప్పండి సార్ ఒకసారి, రిపోర్ట్ నెంబర్ 1 అంతా, రిపోర్ట్ నెంబర్ 2 కూడా చెప్పండి. బాడీ మాయిశ్చరైజర్ నార్మల్ రేంజ్ ఎంత? $39.1. మజల్ వాల్యూమ్ చెప్పండి. మజల్ వాల్యూమ్ వచ్చింది రిపోర్ట్ నెంబర్ 6, రిపోర్ట్ నెంబర్ 3 రెండు కూడితే వస్తుంది మీకు మజల్ వాల్యూమ్. రిపోర్ట్ నెంబర్ 6 వాల్యూ నార్మల్ రేంజ్ ఎంత? ఇప్పుడే చెప్పాను కదా సార్. 18-13. 53.86. ఏం ఎక్స్పర్ట్లు ఉన్నారు బా మీరు. రాసుకోండి, ఏం చేయలేం కానీ. మజిల్ వాల్యూ 4.565 సార్. తప్పు సార్. మజల్ వాల్యూమ్ వచ్చింది 13. మజల్ వాల్యూమ్ లో బాడీ మాయిశ్చరైజర్, ప్రోటీన్ వాల్యూ రెండు కలిపితే మజల్ వాల్యూమ్ వస్తుందండి 39.1. 3 రిపోర్ట్ వచ్చింది 14.65, రెండు కొడితే 53.8 వస్తుంది. 53.8 వస్తే నార్మల్ గా ఉన్నట్టు. కరెక్ట్ సార్. 53.8. ఈరోజు ఇంట్రెస్ట్ కలిగినట్టు ఉంది సార్ మీకు, అందుకే నేను క్లాస్ తీసుకున్నట్టు ఈ రోజున. ఏదో మన వాళ్ళు చూసి ఛానల్ అయింది, 3 రోజుల జూమ్ మీటింగ్ చెప్పలేదు, ఎట్లున్నారు ఏమని నేను జూమ్ దానికి నాకు మంచి పనిష్మెంట్ ఇస్తున్నాను మీరు ఈరోజు. 8వ రిపోర్ట్ లీన్ బాడీ వెయిట్, రిపోర్ట్ నెంబర్ 7, 4 కూడండి. మీరు రాసుకొని ఉంటే, ఎవరు రాసుకుంటే వాళ్ళు చెప్తారు ఇప్పుడు నాకు. 8 అంటే లీన్ బాడీ వెయిట్ అనేది 7, 4 కూడా చెప్పండి ఎంత వాల్యూము. 39 సార్. తప్పు సార్. 11 సార్. 54. తప్పు. కూడి చెప్పండి సార్, మీరు రాసుకోవాలా, నాకు అర్థమైందని మీరు రాసుకోవాలా. రాసుకోండి, మీరు కరెక్ట్ చెప్తారు. 7వ నెంబర్ మజల్ వాల్యూమ్ ఎంత సార్? 53.8 కదా మజల్ వాల్యూము. తర్వాత 4థది ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ 1.34 కదా, రెండు కొడితే 55.1 అంతే కదా. లీన్ బాడీ వెయిట్ వచ్చిందా? 53.8 అవును సార్.
ఓకేనండి. లాస్ట్ వెయిట్ రిపోర్ట్ నెంబర్ 8, 5 చూడండి. 8 8, 5. వచ్చిందే మీకు నార్మల్ రేంజ్ ఎంత? ఫిఫ్త్కు నార్మల్ రేంజ్ ఎంత? 7.5. సార్ 7.5. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మీరు ఏం రాసుకుంటారు సార్ లెక్కల స్వామి దేవుడా. సార్ వెయిట్ వచ్చింది. లీన్ బాడీ వెయిట్ ఎంత? 55.1 ఉంది కదా. దానికి అవును. ప్లస్ ఫ్యాట్ 5వ రిపోర్ట్ ఓహో. బాడీ ఫ్యాట్ కేజీలో 30.9 ఉంది కదా. 2 కూడితే 86 కదా. 86. ఓకే రండి. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? ఎందుకు ఉరికానే కానీ చూడండి. 86. 1 సెకండ్ గమని సార్ రిపీట్ చేయండి ఒక నిమిషం. సార్ మీరు 6వ రిపోర్టు బాడీ మాయిశ్చరైజ్ నార్మల్ వచ్చింది 39.1. మీరు బ్రాకెట్లో 1, 2 కూడితే ఆ రిపోర్ట్ వస్తుందని రాసుకోండి. ఓకే. 7th వన్ మజల్ వాల్యూమ్ అంటే రిపోర్ట్ నెంబర్ 6, రిపోర్ట్ నెంబర్ 3 కూడితే మీకు 53.8 వస్తుంది. 8th రిపోర్ట్ లీన్ బాడీ వెయిట్ వచ్చింది. రిపోర్ట్ నెంబర్ 7, రిపోర్ట్ నెంబర్ 4 కలిపితే 55.1 వస్తుంది. 8th రిపోర్ట్ వచ్చింది మీకు వెయిట్ రిపోర్ట్ నెంబర్ వెయిట్ అని కనపడుతుంది. దీంట్లో 8, 5 కొడితే 8వ రిపోర్ట్ నార్మల్ రేంజ్ 5 రిపోర్ట్ 86 వస్తుంది. ఓకే సార్. ఈ దీంట్లో మనకు జస్ట్ ఇది ఎలా ఉన్నా మనకేం ఇబ్బంది లేదండి. దీనివల్ల కాంప్లికేట్ అయితే ఏం కాదు. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోండి. పై వాటిల్లో ఏది ఎక్కువైనా తక్కువైనప్పటికీ మనం అందరం కూడా ఓన్లీ 1 ప్రొడక్ట్ 200 బెర్రీ జ్యూస్ ఇచ్చారంటే అద్భుతంగా పనిచేస్తుంది. అందరూ కూడా ఈ ప్రోడక్ట్ను ప్రమోట్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క ఆవశ్యకతను మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మనం ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా మన ప్రోడక్ట్ నాలెడ్జ్ అండి అన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోడక్ట్ను సజెషన్ చేయండి. ఓకేనా సార్? అర్థమైందా మీకు అందరికీ? ఇది ఓకే సార్. సార్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. లెక్కల్లోనే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది సార్ అంతే. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. మీరు అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజ్ ఏం లేదు. మళ్ళీ కావాలని చెప్తాను లాస్ట్లో. జూమ్ ఓకే అయిపోయినాక సార్. చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. రిపోర్ట్ నెంబర్ నెక్స్ట్ రిపోర్ట్ అండి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. దీంట్లో మనకు 3 రకాల రిపోర్ట్లు మనకు కనపడతాయి. ఇది అనాటమీ క్లాస్ ఉండదండి. దీన్ని జస్ట్ మనకు నార్మల్ మనం గుర్తుపెట్టుకోవాలి. లీనోక్ యాసిడ్ రిపోర్ట్ నెంబర్ 1 నార్మల్ వచ్చింది 1.76 నుంచి 1.59 మధ్య ఉంటే లినోలిక్ యాసిడ్ అనేది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఇది ఫస్ట్ రిపోర్టు. సెకండ్ వన్ లినోనిలిక్ యాసిడ్ 23.40 నుంచి 18.50 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. థర్డ్ రిపోర్ట్ టెట్రాయినిక్ యాసిడ్ 11.50 నుంచి 9.89 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనం తెలుసుకోవడం అంతే. ఈ మూడిట్లో ఏమి ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉన్నప్పటికీ మనం ఇవ్వాల్సింది 200 బెర్రీ జ్యూస్. ఈ ఒక్క ప్రోడక్ట్ చాలండి. ఈ ఒక్క ప్రోడక్ట్ మనం ఇవ్వగలిగామంటే మనము అద్భుతంగా రిజల్ట్ చూడవచ్చు. ఓకేనా? రెండో రిపోర్ట్ క్లియర్ కదా. జస్ట్ మనకి అనాటమీ క్లాస్ ఏముంటుంది సార్ దీంట్లో, జస్ట్ నార్మల్ రేంజ్ ఎంత ఉందని మనం తెలుసుకోవాలి. అది దాంట్లో ఎక్కువైనా తక్కువైనా ఏం ప్రొడక్ట్ ఇవ్వాలి దాని గురించి తెలుసుకుంటే మనకి టాపిక్ అయిపోతుంది. క్లియర్ అందరికీ? నోట్ చేసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? రాసుకున్నారా? రాసుకున్నాం సార్. వెరీ గుడ్. ఓకే అండి. నెక్స్ట్ రిపోర్ట్ నెంబర్ 33 ఫ్యాటీ యాసిడ్స్. దీంట్లో మనకు 4 రకాలు వస్తాయి. ఇది రిపోర్ట్ షో కాదండి. ఫ్యాటీ యాసిడ్లు మనకు 4 రకాల రిపోర్ట్లు వస్తాయి దీంట్లో. జస్ట్ ఇది కూడా మనకు వచ్చిందే రిపోర్ట్స్ నార్మల్ రేంజ్ ఏ విధంగా ఉంది ఆ రిపోర్టు మన కేవలం ఏ ఫుడ్ సప్లిమెంట్స్ దాని గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత మన టాపిక్ అంతా అయిపోతుంది. ఫస్ట్ రిపోర్టు లాయరిక్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారంటే దీన్ని. నార్మల్ రేంజ్ 6 నుంచి 9 మధ్య ఉంటే ఈ లాయరిక్ ఫ్యాటీ యాసిడ్ నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. సెకండ్ రిపోర్ట్ మైస్ట్రోస్టేట్
ఫ్యాటీ యాసిడ్స్ నార్మల్ రేంజ్ 30 నుంచి 45 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. థర్డ్ రిపోర్ట్ హెక్సా డిసినోయేటేట్ ఫ్యాటీ యాసిడ్ 55 నుంచి 105 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఫోర్త్ రిపోర్ట్ లాస్ట్ రిపోర్ట్ పెల్మలాటిక్ ఫ్యాటీ యాసిడ్ 110 నుంచి 114 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఇది జస్ట్ మనకంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, జస్ట్ మనం తెలుసుకోవడం అయితే అనడం ఉంది. రిపోర్ట్ ఉంది కాబట్టి చూసుకోవడం వరకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకవేళ దీంట్లో ఏమన్నా కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉంటే మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ omega-3 మన దగ్గర omega-3 సాఫ్ట్ జెల్ ఉంది, క్యాప్సల్స్, ఆ క్యాప్సల్ ఇవ్వాలి. దాంతోపాటు 200 బెర్రీ జ్యూస్ మనం ఇవ్వాలి. అవి ఇచ్చామంటే మనము అద్భుతమైన రిజల్ట్ మనకు కనబడుతుంది. సార్ హలో సార్ అది హార్మోన్ అనాలిసిస్ డిస్ప్లే అవుతుంది సార్. ఫ్యాటీ యాసిడ్స్ పెట్టండి సార్ ఒకసారి. సార్ అది మారిపోయింది సార్. ఫ్యాటీ యాసిడ్ లేదు మేడం, ఓకే సార్. ఫ్యాటీ యాసిడ్ అది లేదు. హార్మోన్ అనాలిసిస్ వస్తుంది సార్. అవునవును, ఆ ఫ్యాటీ యాసిడ్ లేదు మేడం. అందుకే నెక్స్ట్ టాపిక్ పెట్టాను, లేదు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. లాస్ట్ రిపోర్ట్ అండి ఈరోజుకు హార్మోన్స్. హార్మోన్లో మనకు వచ్చింది 3 రకాల రిపోర్ట్లు మనకు కనపడతాయి. దీంట్లో మనము ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మనం నార్మల్గా ఇచ్చేటి హార్మోన్ బ్యాలెన్స్ టాబ్లెట్ ఇవ్వచ్చు, 200 బెర్రీ జ్యూస్, ఈ రెండు ఇచ్చామంటే చాలా అద్భుతంగా మనకు కనపడుతుంది. అనాటమీ ఏముండదండి దీంట్లో. ఈ హార్మోన్ పరంగా మన అందరికీ కూడా తెలుసు, మనము థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కావచ్చు, రకరకాల వచ్చింది స్కిన్, అదేవిధంగా రకరకాల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చింది. మనకు మేజర్గా మనందరికీ కూడా ఇంతకుముందు హార్మోన్ థైరాయిడ్ టాపిక్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఈ యొక్క ఎస్ట్రోడియల్ నార్మల్గా వచ్చింది 0.100 నుండి 0.370 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. డిహెచ్ఈఏ డిహైడ్రాక్సిపియన్ డ్రోప్రియాన్ డిస్ట్రోస్ట్రోన్ నార్మల్గా వచ్చింది 0.114 నుంచి 0.49 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. లాస్ట్ది మనకు హెచ్సిహెచ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్, ఇది ఇంపార్టెంట్ అండి దీంట్లో. ఇది మనము దీన్ని ఖచ్చితంగా చూడాలి. ఇది హ్యూమన్ గ్రోత్ హార్మోన్ హెచ్సిహెచ్ అంటారు దీన్ని. నార్మల్ 0.139 మధ్య నుంచి 0.221 మధ్య ఉంటే మనం ఈ రిపోర్ట్ ఒక దాన్ని బట్టి మనం చూసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో మేజర్గా మనకు వచ్చింది ఫిమేల్లో కనపడుతుంది హార్మోన్ బ్యాలెన్స్ టాబ్లెట్, అదేవిధంగా మనము 200 బెర్రీ జ్యూస్, ఈ రెండు ఇచ్చామంటే చాలా చాలా అద్భుతంగా మనకు రిజల్ట్ వస్తుంది. ఇదే అండి ఈరోజు టాపిక్. ఇప్పుడు మీరు ఏమన్నా మిస్ అయిన పాయింట్ ఉంటే ఒకసారి చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను మళ్ళీ ఒకసారి.